మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్లలో ఘనంగా నిర్వహించారు. కాప్రా, మీర్పేట్, హెచ్బీ కాలనీ, రాజీవ్ పార్కులో రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు అంజయ్య, మాజీ కార్పొరేటర్ ధన్పాల్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ పారిశ్రామిక విప్లవాన్ని తీసుకువచ్చి కంప్యూటర్లు పరిచయం చేశారని, సాంకేతిక టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చి ప్రపంచ దేశాలకు సాటిగా భారతదేశాన్ని అభివృద్ధి చేశారని వారు కొనియాడారు. 18 సంవత్సరాలకే యువకులకు ఓటు హక్కు కల్పించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సీతారామిరెడ్డి, శ్రీనివాస్, శ్రవణ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈరోజు ముందుకు వెళ్తుందంటే మరి ఆ రోజు ఆయన చేసిన సంస్కరణలని సందర్భంగా నేను గర్వంగా తెలియజేస్తాను. మనం చూసినాం ఈరోజు మరి రాజీవ్ గాంధీ గారు 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పిస్తే ఈరోజు బీజేపీ మరి ఉన్న ఓట్లని దొంగలిస్తుంది. అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం మరి తీసుకొస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ అంటే నిష్పాక్షంగా ఉండాలి, కానీ అట్లా కాకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తూ ఈరోజు మన ఓట్లు మనం వేయకుండా ఈరోజు ఓట్ షోర్ ఈరోజు దేశంలో మొత్తము ఒక ప్రకంపనలు సృష్టిస్తుంది. ఓట్ షోర్ మా నాయకుడు మరి రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే ఓట్ షోర్ మరి చేస్తుండ్రో ఈరోజు ప్రజలందరికీ తెలియడం ఇది మామూలు విషయం కాదు. తప్పకుండా రాబోయే రోజులలో రాజీవ్ గాంధీ అదేవిధంగా ఇందిరాగాంధీ వాళ్ళ ఆశయాలను ఈరోజు దేశం రాబోయే రోజులలో మరింత ముందుకు తీసుకెళ్తాం. మా భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ఈరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మరి కంకణం కట్టుకుంది. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఏవైతే ప్రజలకు అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, మరి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గం చూసుకుంటే మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కోట్లాది రూపాయలు తీసుకొచ్చి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలలో ఉప్పల్ నియోజకవర్గం సవితి తల్లి ప్రేమ గురైంది. మరి ఈ ప్రాంతం మరి ఈరోజు రేవంత్ అన్న నాయకత్వంలో అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాలు అందియడమే కాక ఇందిరమ్మ రాజ్యం ఏదైతే రేవంత్ రెడ్డి గారు లక్ష్యంగా ఈరోజు ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడం జరిగిందో మరొకసారి దానికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా కట్టుబడి ఐకమత్యంతో మరి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా ఈరోజుకు ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఆ మహానాయకుడిని స్మరించుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్ తరాలకు మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ దేశానికి సేవ చేసింది, ఇందిరాగాంధీ గారే కానివ్వండి, రాజీవ్ గాంధీ గారే కానివ్వండి, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు స్వాతంత్రం కోసం వాళ్ళ ప్రాణాలను ప్రాణంగా పెట్టి మన స్వాతంత్రం కోసం ఆ రోజు పోరాడింది కూడా కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళని స్మరించుకోవడం నా అదృష్టమని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి రాజీవ్ గాంధీ గారి జయంతి మరి అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. Please like, share and subscribe.